Good morning to all. This is S.V. Marthi, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్, ప్రత్యక్ష పునర్విభజన పద్ధతి, దీని గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతిలో ఏంటంటే ముందు మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాథమిక పంపిణీ ఆల్రెడీ వాళ్ళు చేసేస్తే కనుక మనం చెయ్యగల, ఒకవేళ కనుక చెయ్యకపోతే ముందు మనం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, ప్రాథమిక పంపిణీ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి అంటే ఉత్పత్తి విభాగాలకి, సేవా విభాగాలకి వాళ్ళ యొక్క ఖర్చుల్ని అవి వేసేస్తుంటాం. అలాగే కొన్ని రకాలైన ఖర్చులు ఇద్దరికి ఉమ్మడిగా ఉంటాయి, జాయింట్గా ఉంటాయి. వాటిని బేసిస్ ప్రాతిపదికను ఆధారంగా చేసుకుని యోచించాల్సి ఉంటుంది. దాన్నే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్, ప్రాథమిక పంపిణీ అంటుంటాం. ఈ విధంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్వీసింగ్ డిపార్ట్మెంట్వి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇక్కడ మనకి రేషియోస్ ఇచ్చేస్తారు, నిష్పత్తులు అనేవి ఇచ్చేస్తారు. దాని ప్రకారంగా ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క క్వార్టర్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఆ రేషియోస్ ప్రకారంగా వాటిని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, దీని మీద ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇన్ ఏ లైట్ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ ఫర్ ది 3 months పీరియడ్ ఆన్ 31st March 2013. ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను 3 నెలలకి సంబంధించినవి కలెక్ట్ చేయడం జరిగింది. 30th March 2013కి. You are required to prepare production overheads distribution summary showing clearly the basis of apportionment where necessary. ఇక్కడ మన ఈ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ని వీటిని క్లియర్గా బేసిస్ ఆధారంగా చేసుకుని, అంటే ప్రాతిపదికలను ఆధారంగా చేసుకుని మనకి కింద ప్రాతిపదికలు ఇచ్చారనమాట. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ డిపార్ట్మెంట్కి ఎంత డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేవన్నీ చూపించమంటున్నారు. పర్టికులర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సర్వీసింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 3 ఉన్నాయి, ABC. అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్ 2 ఉన్నాయి, DE అని 2 ఉన్నాయి. ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు 2000, 3000, 4000, 1000, 2000. అలాగే డైరెక్ట్ మెటీరియల్, ప్రత్యక్ష మెటీరియల్స్ 1000, 2000, 2000, 1500, 1500. అలాగే స్టాఫ్, దీన్ని నంబర్ ఆఫ్ వర్కర్స్ తోటి చేస్తుంటాం అన్నమాట. ఇది 100, 150, 150, 50, 50. అలాగే ఎలక్ట్రిసిటీ కిలోవాట్స్లో చేస్తుంటాం. ఇది 4000 మొత్తం. ఇదేమో 3000, 2000, 1000, 1000. Okay, so the light points 100, 16, 4, 6, 4. అలాగే asset value 60,000, 40,000, 30,000, 10,000, 10,000. అలాగే area occupied 150, 250, 50, 50, 50. ఓకే, ఈ విధంగా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ది ఎక్స్పెన్సెస్ ఫర్ ది పీరియడ్ బార్, ఈ ఎక్స్పెన్సెస్ ఈ విధంగా ఉన్నాయి. మోటివ్ పవర్ దీనిలో 550, లైటింగ్ పవర్ 100, లైటింగ్ అనేది 100, స్టోర్స్ ఓవర్ హెడ్స్ 400, ఎమ్ఎన్టీస్ టు స్టాఫ్ సంబంధించి ఎమ్ఎన్టీస్ 1500. తర్వాత డిప్రిసియేషన్ 15,000, తరుగుదల 15,000. అలాగే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, రిపేర్స్ 3,000. అలాగే జనరల్ ఓవర్ హెడ్స్, సాధారణ ఖర్చులు 66,000. అండ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ 275. ఇక్కడ రెంట్ ట్యాక్సెస్ అనేది ఏమో 275 అనేది. నెక్స్ట్ apportion the expenses
ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఈ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ 3:3:4. అంటే దీంట్లో సర్వీస్ డిపార్ట్మెంట్ ఇది దీన్ని ఏ నిష్పత్తిలో 3:3:4 ఈ నిష్పత్తి ప్రకారంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ దోస్ ఆఫ్ సర్వీసింగ్ డిపార్ట్మెంట్ డి ఇన్ ది రేషియో 3:1:1. అంటే సర్వీసింగ్ డిపార్ట్మెంట్ డీదేమో 3:1:1 ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి టు డిపార్ట్మెంట్ ఏ, బి అండ్ సి రెస్పెక్టివ్లీ. దీని ప్రకారంగా ఈ ఏబిసిలకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి చూపించాలి అని అంటున్నారు. ఓకే, ఓకే సొల్యూషన్ చూడండి. ఇక్కడ కూడా ముందు మనకి ఇక్కడ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాథమిక పంపిణీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మామూలుగా మన కాలమ్స్ పర్టికులర్స్, బేసిస్. పర్టికులర్స్ అంటే వివరాలు, బేసిస్ ప్రాతిపదిక, అలాగే డేట్, రేషియోస్ అంటే నిష్పత్తులు, టోటల్ మొత్తము, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఉత్పత్తి విభాగాలు 3 ఉన్నాయి, ఏ, బి, సి అని 3 ఉన్నాయి. అలాగే సర్వీసింగ్ డిపార్ట్మెంట్ సేవా విభాగాలు 2 ఉన్నాయి, బి, ఏ అనేటువంటి 2 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ముందు మనం డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ మెటీరియల్స్ వేసుకోవాలి. ఇవి ఓన్లీ మనం సర్వీసింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే వేసుకుంటాము, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్ట్ అన్నీ కూడాను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇండైరెక్ట్ అవుతాయి. సర్వీసింగ్ డిపార్ట్మెంటు సేవా విభాగాల యొక్క డైరెక్ట్ అన్నీ కూడాను ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఇండైరెక్ట్ పరోక్షంగా అవుతుంటాయి. ఇప్పుడు మన తర్వాత ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్స్ని ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అందువలన కేవలము సర్వీసింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఈ డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష మెటీరియల్స్, ప్రత్యక్షమైన వేతనాలు ఇవి మాత్రమే తీసుకోవాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తీసుకోకూడదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మనకి డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ మెటీరియల్స్ ప్రాబ్లంలో ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మనం సర్వీసింగ్ డిపార్ట్మెంట్ మాత్రము అవి టోటల్స్ యాస్టీస్గా వేసేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి అంటే వాటికి సర్వీసింగ్ డిపార్ట్మెంట్వి అవి డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉన్నాయి, కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మాత్రం అవి ఇండైరెక్ట్ అవుతాయి. ఓకే, తర్వాత మనం ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్ టోటల్స్ అన్నింటినీ కూడాను ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం, అంటే పంపిణీ చేస్తున్నాం. అందువలన వీటికి సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ మెటీరియల్స్ మనం తీసుకోవాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం తీసుకోకూడదు. ఓకే, కమ్ టు ది పాయింట్. ఓకే, డైరెక్ట్ వేజెస్ మనకి ప్రత్యక్షమైన వేతనాలు. దీనిలో డీది సర్వీసింగ్ డిపార్ట్మెంట్గా తీసుకుంటున్నాం. డీదంతా 1000, అలాగే ఈదంతా 2000. అలాగే డైరెక్ట్ మెటీరియల్స్ డీదేమో 1500, ఈది కూడా 1500. తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, చూడండి మోటివ్ పవర్ ఈ దేని మీద బేస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఇక్కడ రేషియో కట్టండి. మీకు తెలుసు కదా, అది ఇందాక సింప్లిఫై చేసుకున్నాం. సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది 4:3:2:1:1. టోటల్ ఎంత 11. ఇక్కడ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎంత 550. ఈ 550ని ఈ రేషియోలో ఈ అన్నింటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. కాబట్టి 550 × 4/11 200. 550 × 3/11 150. 550 × 2/11 100. ఓకే, 550 × 1/11 50. 550 × 1/11 50. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ లైట్ పవర్. ఈ లైట్ పవర్స్ దేని మీద చేస్తున్నాం, లైట్ పాయింట్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సింప్లిఫై చేసాం. ఎంత వచ్చింది 5:8:2:3:2. టోటల్ ఎంత 20. అమౌంట్ ఎంత 100. ఈ 100ని ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 100 × 5/20 25.
అలాగే 100 ఇంటూ 8/20 40, 100 ఇంటూ 2/20 10, 100 ఇంటూ 3/20 15, 100 ఇంటూ 2/20 10. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసాం. అలాగే నెక్స్ట్ స్టోర్స్ ఓవర్ హెడ్స్. స్టోర్స్ ఓవర్ హెడ్స్ దేని మీద? డైరెక్ట్ మెటీరియల్ మీద. డైరెక్ట్ మెటీరియల్ కూడా సింప్లిఫై చేసాం. 2:4:4:3:3. టోటల్ ఎంత? 16. ఇక్కడ అమౌంట్ ఎంత? 400. ఈ 400ని ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 400 ఇంటూ 2/16 50, 400 ఇంటూ 4/16 100, 400 into 4/16 100, 400 into 3/16 75, 400 into 3/16 75. ఓకే, ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. తర్వాత ఎంఎన్టీస్ టు స్టాఫ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాఫ్. దీని మీద ఇది కూడా సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ 2:3:3:1:1. ఇక్కడ మొత్తం ఎంత ఉందన్నమాట? ఇక్కడ టోటల్ 1500. ఈ 1500ని ఈ రేషియోలో మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అప్పుడు 1500 ఇంటూ 2/10 300. అలాగే 1500 ఇంటూ 3/10 450, 1500 ఇంటూ 3/10 అలాగే 450, 1500 ఇంటూ 1/10 ఎంత వచ్చింది? 150, 15 ఇంటూ 1/10 150 అనేది వచ్చింది. నెక్స్ట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఏంటి? ఎసెట్ వాల్యూ మీద చేస్తాం. ఇక్కడ ఎసెట్ వాల్యూ 6:4:3:1:1 మొత్తం వచ్చింది 15. దీని టోటల్ ఎంత? 15,000. ఇప్పుడు 15,000 ఇంటూ 6/15 6,000. అలాగే 15,000 ఇంటూ 4/15 4,000, 15,000 ఇంటూ 3/15 3,000, 1500 ఇంటూ 1/15 1,000, 1500 ఇంటూ 1/15 1,000. అలాగే నెక్స్ట్ రిపేర్స్. రిపేర్స్ కూడా దేని మీద చేస్తాం? ఎసెట్ వాల్యూ మీదే చేస్తాం. ఇక్కడ కూడా 6:4:3:1:1 ఎంత వచ్చిందనమాట? 60. ఇక్కడ కూడా మనకి వాల్యూ ఎంత? 3,000. 3,000 ఇంటూ 6/16 1200. అలాగే 3,000 ఇంటూ 4/16 800, 3,000 ఇంటూ 3/16 600, 3,000 ఇంటూ 1/16 200, 3,000 ఇంటూ 1/16 200. ఓకే, అలాగే జనరల్ ఓవర్హెడ్స్. జనరల్ ఓవర్హెడ్స్ అండి డైరెక్ట్ వేజెస్ 2:3:4:1:2. ఇది 6,000 అమౌంట్. ఈ 6,000ని దీన్ని బట్టి ఈ రేషియో పెట్టి డివైడ్ చేయాలి. 6,000 ఇంటూ 2/12 1,000, 6,000 ఇంటూ 3/12 1,500, 6,000 ఇంటూ 4/12 2,000, 6,000 ఇంటూ 1/12 500, 6,000 ఇంటూ 2/12 1,000. దెన్ తర్వాత లాస్ట్ది రెంట్. రెంట్ దేని మీద చేస్తాం? ఏరియా ఆక్యుపైడ్. ఇక్కడ మనకి 3:5:1:1:1. ఇవి సింప్లిఫై చేసుకున్నాం. సింప్లిఫై చేసుకుంటే మనకి ఈ రేషియోస్ వచ్చినాయి అనమాట. అమౌంట్ ఎంత? 275. ఈ 275ని ఈ రేషియో ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేయండి. 275 ఇంటూ 3/11 75, 275 ఇంటూ 5/11 125, 275 ఇంటూ 1/11 25, 275 ఇంటూ 1/11 25, 275 ఇంటూ 1/11 25. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇవి టోటల్ చేస్తున్నాం. టోటల్ చేసినప్పుడు దీంట్లో గ్రాండ్ టోటల్ ఏమో 32,825, ఏది 8,850, బిది 7,165, సిది 6,285, డిది 4,515, ఇది 6,010 అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తే దీన్ని ఏమని పిలుస్తామో? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రాథమిక పంపిణీ అని అంటాం మనం.
ఇప్పుడు దీంట్లోంచి మనం ఇప్పుడు సెకండరీ డిస్ట్రిబ్యూషన్, ద్వితీయ పంపిణీ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది చేసేటప్పుడే మనం ఇప్పుడు ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం? డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ప్రత్యక్ష పునర్విభజన పద్ధతి. దీని ప్రకారంగా ఏంటి అంటే ఇక్కడ ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రేషియోస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఈజ్ ఎంత అన్నారు? 3:3:4లో డిస్ట్రిబ్యూట్ చేయండి. అలాగే డీజ్ ఎంత అన్నారు? 3:1:1లో డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు. కాబట్టి సర్వీసింగ్ డిపార్ట్మెంట్ ఇది ఆ రేషియో ఎంత ఇచ్చారు? 3:3:4. ఎంత అనమాట? అది 10. ఇప్పుడు ఈ దగ్గర ఇది మనం చేస్తాం కాబట్టి ఈ టోటల్ ఎంత? 6010 వచ్చింది. అక్కడ మైనస్ వాల్యూ ఇచ్చాం 6010. ఈ 6010ని ఇక్కడ 3:3:4 అంటే 6010 ఇంటూ 3/10 1803. అలాగే 6010 ఇంటూ 3/10 1803. అలాగే 6010 ఇంటూ 4/10 2404. ఓన్లీ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, సర్వీసింగ్ డిపార్ట్మెంట్కి చేయక్కర్లేదు. ఓకే. అలాగే డీది ఏ రేషియో అన్నారు? 3:1:1. డీ టోటల్ ఎంత వచ్చింది మనకి? 4550 వచ్చింది. కాబట్టి డీకి మైనస్ వాల్యూ ఇచ్చేసాం. -4550 మైనస్ వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు ఈ 4550ని 3:1:1లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 4550 ఇంటూ 3/5 2709. అలాగే 4550 ఇంటూ 1/5 903. అలాగే 4550 ఇంటూ 1/5 903 మనకు వచ్చిందనమాట. ఇవన్నీ ఓన్లీ మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తర్వాత మళ్ళీ మనం గ్రాండ్ టోటల్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఈ టోటల్ చేయదు కాబట్టి ఇది యాక్సిస్గానే ఉన్నది. ఇప్పుడు ఏ టోటల్ వచ్చింది? 13,362. బి టోటల్ 9,871. బి టోటల్ 9,871. అలాగే సి టోటల్ 9,592 అనమాట. ఇంకపోతే మనకి ఈ సర్వీసింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఇవన్నీ మనం 0 అయిపోవాలి. ఈ రేషియోస్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేస్తారు. ఆ రేషియోస్ ప్రకారంగా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. ఇది డైరెక్ట్ రీడిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకే, ప్రత్యక్ష పునర్విభజన పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇంకో మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.